నమస్కారం అండి. ఈరోజు విపాసన నా అనుభవాలు ఇక్కడ మాట్లాడదాం అనుకుంటున్నా. పూర్తిగా నా వ్యక్తిగతం ఇవి. ఆహ్, సో, అసలుకి విపాసన ఎలా నాకు పరిచయమైంది? హ్మ్. అసలు నేను ఎలా అది చేయాలని డిసైడ్ అయ్యాను? తర్వాత ఈ విపాసన ఎలా జరిగింది? తర్వాత నా అనుభవాలు. హ్మ్. నాకు విపాసన ఎలా పరిచయమైందో చూద్దాం ఫస్ట్. జాబ్ చేసేటప్పుడు బాలాజీ అనే మా ఫ్రెండు ఆ టైంకి ఆల్మోస్ట్ నేను రిజైన్ చేద్దాం అనుకున్న టైంలో ఉన్నప్పుడు బాలాజీ నాకు చెప్పాడు, విపాసన చెయ్యి నీకు మంచిగా ఉపయోగపడుతుంది అని. అప్పుడు నాకేమనిపించిందంటే, అప్పటికే నేను చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. విపాసన ఈజ్ ఆల్సో వన్ మోర్ ఇన్ఫర్మేషన్, ఐ డోంట్ నీడ్ ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ అని చూద్దాంలే అనుకున్నామండి. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కాంతరీసా విపాసన గురించి మాట్లాడాడు. సో, ఆ వీడియోలో తన అనుభవం షేర్ చేశాడు. సో, తన అనుభవం ఏంటి అంటే, ఒక 10 డేస్ అయిపోయిన తర్వాత హీ ఈజ్ ఏబుల్ టు అబ్జర్వ్ ద సెన్సేషన్స్ ఇన్ హిస్ బాడీ అండ్ పార్ట్స్ క్లియర్లీ అని తను చెప్పాడు. సో, ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మన మైండ్లో స్టోర్ అయింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆఫీస్లో ఇదే డిస్కషన్ స్టార్ట్ చేస్తే చాలామంది విపాసన ఆల్రెడీ చేశారు. వాళ్ళు జస్ట్ జాయిన్ అయిన వాళ్ళే, కొంతమంది ఎక్స్పీరియన్స్డ్, అంటే అన్ని రకాల వాళ్ళు విపాసన ఆల్రెడీ చేశారు. సో, అలా మైండ్లో చేద్దాం అన్న ఆలోచన సరదాగా అనిపించింది. సో, నేను అట్లాగే వైద్యం నేర్చుకునే ప్రయత్నంలో రిసా చెప్పినట్టు బాడీలో ఉన్న సెన్సేషన్స్ని, బాడీ పార్ట్స్ని మనం అబ్జర్వ్ చేసే క్యాపబిలిటీ నేర్చుకోవడానికి అన్న ప్రయత్నంతో వెళ్ళాను. అంటే వైద్యంలో మన బాడీని, అవతలాల బాడీని, సెన్సేషన్స్ని అబ్జర్వ్ చేయగలిగితే డిసీజ్ని ఐడెంటిఫై చేయడానికి, డయాగ్నోసిస్టిక్ పనికి వస్తుందని అట్లా వెళ్ళాను. సో, ఫైనల్గా అలా డిసైడ్ అయ్యాను విపాసన చేయాలని. దాంతోపాటు మా వైఫ్ను వస్తామంటే ఓకే అని అనింది, తీసుకెళ్ళాను. ఓకే, తర్వాత అలా దాని తర్వాత కొన్ని ఇంటర్నెట్ వీడియోస్ చూసాము, కొంత రీసెర్చ్ చేసిన తర్వాత చేయొచ్చు అనిపించింది. సో, ఇది ఫ్రీ ప్రోగ్రామ్ కంప్లీట్గా వాలంటీరింగ్గా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. తర్వాత డిసైడ్ అయ్యాను. జాబ్ అయిపోయిన తర్వాత నాగార్జున సాగర్ డెమో ప్రోగ్రామ్ అక్కడ చేశాను. నేను వైఫ్ ఇద్దరు వెళ్ళాము. సో, ఇప్పుడు ప్రోగ్రామ్ 10 డేస్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గురించి చూద్దాం ఎలా ఉండింది అంటే, ఫస్ట్ డే మనం వాల్యుబుల్స్ అన్నీ డిపాజిట్ చేయాలి. మనకి అప్పటి నుంచి పూర్తి సైలెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి డిపాజిట్ చేసిన తర్వాత నో సైన్స్, నో టాకింగ్, నథింగ్ అనమాట. నో కమ్యూనికేషన్, నో సిగ్నల్స్, ఎనీథింగ్. ఓన్లీ వీ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. తర్వాత ఫుడ్ మంచిగానే ఉండింది. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫుడ్ పెట్టారు. ఈ ప్రోగ్రామ్ చేస్తూ మన ఫుడ్ నీడు, నిద్ర నీడు రెండు తగ్గడం గమనించాను నేను. అసలు నిద్ర చాలా తక్కువ సరిపోతుంది. ఎందుకనంటే మన మైండ్లో ఏ కల్మషాలు అసలు ఏం రన్ అవ్వకపోతే ఫుడ్ నీడ్ తగ్గిపోతుంది, నిద్ర నీడ్ తగ్గిపోతుంది. అది ప్రూవ్ అయింది, ఇప్పటివరకు తెలుసు, బట్ ప్రూవ్ అయింది అట్లా. సో, దోస్ ఆర్ ద బెనిఫిట్స్. ఒక స్ట్రక్చర్ చూస్తే ఫస్ట్ 3 days ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ చెప్తారు మనకి, దాన్ని ఆనాపానసతి అంటారు. ఆనాపానసతి మ్యాక్సిమం పర్ఫెక్ట్గా చేసేది
చేసే ప్రయత్నం చేశాను. బట్ మేబీ అంత 100% కాకపోయి ఉండొచ్చు, బట్ ట్రై చేశాను. తర్వాత 4th డే నుంచి మనకి విపాసన ఇనిషియేషన్ చేస్తారు. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. పద్ధతిలో మనకి మెల్లమెల్లగా ఇనిషియేషన్ ఇవన్నీ ఇస్తారు. సో విపాసన స్టార్ట్ చేసిన తర్వాత నుంచి 4th 5th డే విపాసన ప్రాక్టీస్ చేస్తాము. తర్వాత 7th డే ఏం జరిగింది అంటే, ఇక్కడెక్కడ మనం మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ వైలేట్ చేయకపోతే చాలు, మనం బెస్ట్ యూస్ ఆఫ్ ద విపాసన ప్రోగ్రామ్. 7th డే బట్ సాధారణంగా జరుగుతున్న ప్రోగ్రామ్ జస్ట్ ఒక బ్లిస్ స్టార్ట్ అయింది. మేబీ ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్. బట్ ఒక ప్లెజెంట్నెస్, ఏదైతే ఒక కూల్నెస్ని ఆ 7th డే అనుభూతి చెందినప్పుడు దాన్ని ఇంకెప్పుడు నేను అనుభూతి చెందలేదు అనిపించింది. బియాండ్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ టిల్ దట్ డే అనిపించింది. తర్వాత ఏదైతే 7th డే అనుభవించిన ఒక ప్లెజెంట్నెస్ 8th డే 9th డే దానికోసం మైండ్ అలవాటు పడింది. దానికోసం ప్రయత్నించినప్పుడు అది రాలేదు. కొద్దిగా ఆ ఎతికే ప్రయత్నంలో వాళ్ళే చెప్తారు మనకి. ఎలా ఉంటుందంటే, ప్రతిరోజు ఈవినింగ్ మనకి ప్రవచనాలు ఉంటాయి. ఆ ప్రవచనాలు ఏంటి అని అంటే, ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, మన మనిషి యొక్క సమాజంలో మనుషుల యొక్క బాధ ఎలా తయారవుతున్నాయి అని బుద్ధుడు తన జీవితంలో తన అనుభూతి చెందిన ఏదైతే సాల్వ్ చేయాలనుకున్న సమస్యని, ఇప్పటికీ ఉన్నాయి ఏదే సమస్యలు, తను ఎలా సాల్వ్ చేశాడు. ఎలా అంటే, చూశాడు తన మనసు లోతుల్లోకి. చాలా సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు మనం ఎలా మైండ్ ఆపరేట్ అవుతుంది ఇదంతా తను తెలుసుకున్నప్పుడు ఆ విద్యని మనకి చెప్పే ప్రయత్నమే ఈ విపాసన. తర్వాత ఈ ప్రవచనాల ద్వారా మనకి తను ఏం చేశాడు, మనస్సు ఎలా మనుషుల్ని బాధిస్తుంది, మనం అసలు మనస్సు డీటెయిల్డ్ మనసు ఎలా ఉంటుంది, అది ఎలా ఆలోచన ఫ్రేమ్ చేసుకుంటుంది, ఎలా బాధిస్తుంది, ఇవన్నీ మెల్లమెల్లగా ప్రవచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే మనం చూసుకునే ప్రయత్నం చేసినప్పుడు మన మనసులో దారుణాలు ఇవన్నీ ఎలా ఏర్పడతాయి, ఇవంతా డీటెయిల్గా మెల్లమెల్లగా చెప్పే ప్రయత్నం చేస్తారు. అన్నిటి గురించి మాట్లాడతారు. దాంట్లో ఎక్స్ప్లెనేషన్, సపోర్టివ్ ఎక్స్ప్లెనేషన్ మంచిగా అనిపిస్తుంది. అవును కదా, నిజమే కదా అని అనిపించేలాగా ఉంటుంది. సో ఈ 10 days ఇలా జరిగింది. 10 days అయిపోయిన తర్వాత కూడా మనకి లాస్ట్ డే ఏముంటుందంటే, ఈ విద్యని కంప్లీట్గా నీకు ఇచ్చేస్తారు. ఒకవేళ నువ్వు ఆ కేపబిలిటీ ఉండుంటే నువ్వు ఈ విద్యని 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఇది ఓపెన్ సోర్స్ లెక్క అనమాట. వాళ్ళే చెప్తారు. ఈ విద్య చెప్పేటప్పుడే నువ్వే టెస్ట్ చేసుకోవచ్చు. నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు, ఈ విద్య నేను అవతలకి ఇవ్వగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా, ఆ పాయింట్స్ అన్నీ వాళ్ళు చెప్తారు. అవన్నీ నువ్వన్నీ మీట్ అయితే ఈ విద్యని నువ్వు ఆర్గనైజ్ చేయొచ్చు. ఎలా అయితే విపాసన సెంటర్స్ ఆర్గనైజ్ చేస్తున్నాయో, నువ్వు ఒక ప్లేసు, ఒక ఫుడ్ కొంత అరేంజ్ చేసుకొని ఒక 10 మందికో లేకపోతే 20 మందికో లేకపోతే నువ్వు చేయనంత మందికి, నువ్వు చేయగలిగినంత మందికి ఈ ప్రోగ్రామ్ని నువ్వు గురుదక్షిణగా ఇవ్వచ్చు. అంటే ఇది గివ్ అండ్ టేక్ బిజినెస్ కాదు, ఇది పూర్తిగా ప్యూర్, అసలు మనీకి బియాండ్ అనమాట. పూర్తిగా ఫ్రీ. ఈ విద్య అందరికీ చేరాలన్న ప్రయత్నంతోనే ఇట్లా చేసినట్టున్నారు వాళ్ళు. సో అది కూడా నాకు మంచిగా అనిపించింది. అంటే ఈ విద్య అందరికీ, ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళు తీసుకొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే విధానం కరెక్ట్గా బెటర్ అనిపించింది నాకు. అది స్ట్రక్చరు. తర్వాత ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అయితే అది వాళ్ళైతే డిజైన్ చేశారు అట్లాగా మంచిగా. సరే, ఇప్పుడు అది ప్రోగ్రామ్ స్ట్రక్చర్. బట్ నా అనుభవాల గురించి మాట్లాడదాం. నేనేమి అనుభూతి చెందాను ఈ 10 days ప్రోగ్రామ్ తర్వాత
అది 2 సెషన్స్, 2 విధాలుగా చూద్దాం. మానసికంగా, శారీరకంగా చూద్దాం. శారీరకంగా ఏం జరిగింది అని అంటే, మనసు క్లీన్ అయింది, శరీరం ఆటోమేటిక్గా శుద్ధి అవ్వడం స్టార్ట్ అయింది. అలా ఉన్న పెయిన్స్, డైజెషన్ ఇష్యూస్ మెల్లమెల్లగా క్లియర్ అవుతూ వచ్చాయి. అంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకైతే కొన్ని డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ ఇట్లా సాధన చేస్తే కొన్ని రోజులు చేస్తే ఇవన్నీ అనారోగ్య సమస్యలన్నీ ఆటోమేటిక్గా బాడీ క్లియర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది అని తెలుసు, కానీ బట్ అనుభవపూర్వకంగా అర్థమైంది. సో ఏ సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా బాడీ ఆటోమేటిక్గా క్లీన్ చేసుకోగలుగుతుంది. అది మనం దానికి స్పేస్ ఇస్తే సరిపోతుంది. ఆ స్పేస్ అక్కడ ఇవ్వబడింది, అది నేను అక్కడ అనుభూతి చెందగలిగాను. సో తర్వాత మానసికంగా అంటే మరి అంత డీటెయిల్డ్గా మనసుని అబ్జర్వ్ చేయలేకపోయినా బట్ చూడగలుగుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బాధ ఎలా కలుగుతుంది, మనం బాధ ఎలా కలుగుతుంది, ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ మన వైఫే మనకి గౌరవం ఇవ్వాలని మనమే రూల్ పెట్టుకున్నాం. ఎలా? సమాజం, మన తల్లిదండ్రులను చూస్తూ, లేకపోతే సమాజం చెప్పిందో, ఇవంతా మనం ఏర్పరచుకున్నట్టువే కదా. మన మైండ్కి మనమే చెప్పాం, మనం భార్య మనకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలని. అవి ఇవ్వకపోవడం అనేది మన చేతుల్లో లేని విషయం. ఇట్లాంటివన్నీ ధారణలు మన మైండ్లో మనం ఎలా పోగు చేసుకున్నాము, వాటిని మనం ఎలా ఇప్పచ్చు. ఇప్పడం అంత ఈజీనా కాదా అని అంటే, అది ఈజీ అనుకుంటే ఈజీనే, బట్ అలా మనం ముడుల్ని ఇప్పుకునే పనే ఈ విపాసనలో నేను చేసే ప్రయత్నం చేశాను. సో అట్లీస్ట్ కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. మన మైండ్ని పూర్తిగా మనం వేసుకున్న ముడులేని ఇవన్నీ మనం మెల్లమెల్లగా ఇప్పగలిగితే ఒక ప్లెజెంట్నెస్ ప్రతి ఒక్కరు అనుభూతి చెందగలుగుతారు. ఫైనల్గా నేను ఒక షార్ట్ చేశాను ఈ విపాసన గురించి. జస్ట్ దాంట్లో ఆ విపాసన సెంటర్ దగ్గర సాష్టాంగ నమస్కారం చేసినట్టు ఉంటుంది. బట్ అదే ఎగ్జాక్ట్గా నా అనుభవం. మాటల్లో చెప్పే ప్రయత్నం నేను చేసినా కూడా అది 100% అని నేను నమ్మట్లేదు. బట్ చాలా పాయింట్స్ మనం బియాండ్ వర్డ్స్ అనమాట, ఎక్స్పీరియన్స్ అని మనం మాటల్లో పెట్టలేము. అన్నీ కవర్ చేయలేదు, బట్ కొంత కవర్ చేశాను. సో ఫైనల్గా ఏంటి అంటే, విపాసన అంటే ఇప్పుడు మనం చాలా విషయాల్లో మనకు తెలుసు, మన లాజికల్గా ఒక రకంగా ఉండాలి, ఒక రకంగా పని చేయాలి అనుకుంటాం, కానీ చేసేటప్పుడు వేరేలాగా చేస్తాం. అంటే మనం అనుకున్నది ఆచరణ, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ చాలా విషయాల్లో. అది ఎందుకు అని చెప్తారంటే, మన కాన్షియస్నెస్తో మనం ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు అని అనుకుంటాము. అది ఎగ్జాక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వేరేలాగా చేస్తాం. ఎందుకంటే మన సబ్ కాన్షియస్నెస్లో మన వ్యక్తిత్వ అనుసారంగానే మనం అవి చేస్తాము, కర్మానుసారం ఇవంతా. సో అది సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే రిజిస్టర్ అవుతుందో దాని ప్రకారం అలా చేస్తామని చెప్తారు అక్కడ. సో ఈ రెండు మైండ్స్ లేకుండా ఒకే మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ రెండు ఒకటే అయ్యే ప్రక్రియనే విపాసన అని కూడా అనొచ్చు అని అనిపించింది నాకు. సో ఇంకో రకంగా చెప్పాలంటే, ఏదైనా ఫ్రిక్షన్ లేకుండా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఫ్రిక్షన్ అంటే ఇది చేయాలా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేసిన తర్వాత దానివల్ల కాన్సిక్వెన్సెస్ మనం బాధపడడం, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్న ధారణల వల్లే కలుగుతాయి. ఈ ధారణలన్నీ మనం చూసి క్లియర్గా ఇప్పేయగలిగితే మనసు క్లీన్గా అవుతుంది. తద్వారా ఒక రకమైన ప్రశాంతతను అనుభూతి చెందొచ్చు. సో దానికి ఇది ఒక రకమైన దారి. అంతేనండి. థ్యాంక్ యూ.